ఓం శ్రీ సాయిరామ్. సాయిబంధులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. మా లలిత్ కుమార్ గారు ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు బాబా గురించి. బాబా మందిరాల్లో, బాబా విగ్రహాల దగ్గర హిందూ దేవతల విగ్రహాలు పెడుతుంటారు. ఆయన అనే సందర్భాన్ని చెబితే ఏమంటాడంటే, బాబా గారు కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడండి. ఆయన పాదాల దగ్గర మా హిందూ దేవతలను పెడతారు. అంతవరకు ఓకే. అది పాదాల దగ్గర పెడతారా, లేదా ఆ యొక్క ప్లాట్ఫామ్ మీద పెట్టి పూజకు అనుకువగా ఉంటుంది కాబట్టి పూజారులు ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారా, చూసే దృష్టిని పెట్టి ఉంటుంది. అదేదో అంటారు కదా, గ్లాసు నీళ్ళు అడిగినప్పుడు సగం గ్లాసులో నీళ్ళు వస్తే ఒకడేమో సగం గ్లాసులో ఇచ్చాడు నీళ్ళు అని తప్పుపడతాడు, ఒకడేమో సగం గ్లాసు దాకా ఇచ్చాడు నీళ్ళు అని తృప్తి పడతాడు అని చెప్తుంటారు. అలాగా చూసే దృష్టి అది. నిజానికి పూజారులు బాబావారి విగ్రహం ఎక్కడో ఆ ప్లాట్ఫామ్ మీద మధ్యలో ఎక్కడో ఉంటాడు. ఈ దేవతా విగ్రహాలు పూజారి గారు ఆ ప్లాట్ఫామ్ ముందు నిలబడతాడు, అక్కడ పెట్టుకుంటాడు. ఆయన విగ్రహం ఎక్కడో మధ్యలో ఉంటుంది. దాన్ని కావాలని పాదాల దగ్గర పెడతారని క్రియేట్ చేశారు. సరే, ఎక్కడైనా కొన్ని చోట్లలో అలా ఆ ప్లాట్ఫామ్ మీదే పెడతారు. దృష్టి ఏంటంటే ఎక్కడ పెట్టాలి, ఇంకా పూజారి గారు ఎక్కడో దేవతలను పెట్టుకొని అక్కడ పూజ చేసి మళ్ళీ ఇక్కడ బాబా దగ్గరికి వచ్చి బాబా దగ్గర పూజ చేసి, ఇవన్నీ కష్టం కాబట్టి, రోజంతా పూజా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి, అటు ఇటు తిరగడం కష్టం కాబట్టి అక్కడే ఆ ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని దేవతా విగ్రహాలను పూజ చేస్తుంటాడు. అది కేవలం పూజ కోసం ఏర్పాటు చేసుకున్న విధానమే తప్ప వారిని అవమానించాలని ఎవరు అవమానిస్తారండి? మన బ్రాహ్మణులు, మన పూజారులు, హిందూ మతంలో ఉన్న పూజారులు మన దేవతల్ని ఆ బ్రాహ్మణులు అవమానిస్తారా? అది చెప్పడానికన్నా ఉండాలి కదా. లేదు, ఉన్నది లేనిది ఏదో రకంగా కాంట్రవర్సీ చేసి ప్రాబ్లం క్రియేట్ చేసి ఇబ్బందులు పెట్టాలి అనే ఒక ఆలోచన ధోరణిలోంచి వచ్చింది తప్ప ఎవరు కూడా, మళ్ళీ మళ్ళీ చాలాసార్లు చెప్పాను, ఆ విగ్రహాలని పూజారులు వారి పూజలు కొరకు వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదే తప్ప సాయి భక్తులు ఏర్పాటు చేసింది కాదు. సాయి భక్తులు, బాబా భక్తులు హిందూ దేవతల్ని అవమానించాలని వాళ్ళు పెట్టింది కాదు. వాళ్ళు కాదు పెట్టుకునేది, పూజారులు పెట్టుకుంటారు, బ్రాహ్మణులు పెట్టుకుంటారు. బ్రాహ్మణులు ఎప్పుడు మన సనాతన దైవాలని అవమానించాలని చూడరుగాక చూడరు. కాబట్టి అదొక క్లారిటీ. రెండోది ఏమంటాడంటే, ఆయన బాబా గారు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు. ఆయన కాలు మీద కాలు వేసుకోకపోతే ఇంకెక్కడన్నా వేసుకొని ఉండే ఆ కాలు. ఇదొక నిర్లక్ష్య ధోరణి, తర్వాత అహంకార ధోరణి. బాబా అంటే నీకు రెస్పెక్ట్ లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి. మనకు అవసరం లేదు. లోకంలో చాలామంది ఉంటారు, చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళని విమర్శించే అధికారం మనకేముంటుంది? చాలామంది చాలా రకాలుగా జీవిస్తుంటారు, అది వాళ్ళ జీవన శైలి. అది మనకు ఇబ్బంది కలిగిస్తే మనం దాని గురించి మాట్లాడచ్చు. అంతేగాని ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏముంది? ఆయన నిన్నేమన్నా ఆయన కాళ్ళ దగ్గర కూర్చోమన్నాడా? లేకపోతే ఆయన కాలు మీద కాలేసుకుంటుంటే ఆ కాలు ఏమన్నా వచ్చి నీకు తగిలిందా? లేదు కదా. ఆయన మానాన ఆయన కాలు మీద కాలేసుకొని కూర్చుంటే ఆ కాళ్ళని ఎక్కడన్నా వేసుకోమనండి. ఇటువంటి మాటలే లలిత్ కుమార్ని అందరికీ దూరం చేస్తూ ఉన్నాయి, సాయి భక్తులందరికీ దూరం చేస్తూ ఉన్నాయి. సరే, నా ఇష్టం, మీకు దూరం అయితే నాకేంటి, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే, అలా మాట్లాడే వాళ్ళని ఎవరేం చేసేది లేదు కదా. మొండివాడు రాజు కంటే గొప్పవాడు అని చెప్పి నా నోరు నా ఇష్టం అని ఏదైనా మాట్లాడుకుంటా అనే వాళ్ళని ఎవరేం చేస్తారు? కాబట్టి దానికి ఇలాగ ఇంకొకరు వీడియో చేస్తే చేస్తారు, అంతకు మించి ఏముంది. కాబట్టి బాబా గారి ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకోమనండి, లేకపోతే ఎక్కడైనా వేసుకోమనండి కాలు అని అంటే ఎక్కడ వేయడు లలిత్ కుమార్ గారు. వేస్తే చేస్తే నీ నెత్తి మీదే వేస్తాడు కాలు. ఓకే.
బలిచక్రవర్తి నెత్తి మీద వేశాడు కదా నారాయణుడు కాలు, అలా వేస్తాడు. అలా వెయ్యాలని సాయి భక్తులందరూ కోరుకుంటుంటారు. ఆ లలిత కుమార్ నెత్తి మీద పెట్టండి బాబా కాలు అని చెప్పి. ఆయన పెట్టడలే, చెప్తున్నాను తమాషాగా. ఆయన అలాంటి ఆయన కాదు. ఆయన సాధు సత్పురుషుడు, అందరి యందు మాతృప్రేమ కలిగినటువంటి ప్రేమస్వరూపుడు కాబట్టి అలా వెయ్యడు. కానీ నువ్వు మాట్లాడే ఆ మాటలు విన్న వాళ్ళకి ఎంత కోపం, ఎంత బాధ వస్తుందంటే, ఆ కాలేదో తీసి ఆయన నెత్తి మీద పెట్టు బాబా అన్నట్టుగా ఉంటుంది. అలా మాట్లాడొద్దు, అలా దుబారుగా మాట్లాడొద్దు. ఇంకా నువ్వు చిన్నపిల్లవాడిని అనుకుంటున్నావు. నీకు చాలా బాధ్యత వచ్చింది, చాలామంది నిన్ను ఫాలో అవుతున్నారు. కాబట్టి నువ్వు ఆ విధంగా ఆవేశంగా ఏది పడితే అలా మాట్లాడితే అవి నాయకత్వ లక్షణాలు అనిపించుకోవు, నవ్వుల పాలైపోతావు. ముఖ్యంగా పెద్దవాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవడం చాలా చాలా మంచిది. అంటే ఆ విధంగా బాబా గారి యొక్క కాలు మీద కాలేసుకున్న దాన్ని చాలా ఎగతాళిగా మాట్లాడడం అనేది చేస్తాడు. దానినే జ్ఞాని అయినటువంటి వాడు, భక్తుడైనటువంటి వారు, వివేకం కలిగినటువంటి వారు, మహానుభావుడు అయినటువంటి చాగంటి కోటేశ్వరరావు ఎంత గొప్పగా వారు దాన్ని వ్యాఖ్యానం చేశారో తెలుసా? కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నటువంటి దానిని వీరాసనం అంటారు. శ్రీరామ పట్టాభిషేక సమయంలో శ్రీరామచంద్రమూర్తి ఆ విధంగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. దాని అర్థం ఏమిటంటే, వైదేహి సైతం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రేవాచేతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజే శ్యామలం. ఇది ఆయన వీరాసనంలో కూర్చున్న దానికి సంబంధించిన శ్లోకం. వీరాసనంలో కూర్చున్నారు అంటే దాని అర్థం ఏంటంటే, ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించటానికి సిద్ధంగా ఉన్న గురుస్వరూపులు, దైవస్వరూపులు వీరాసనంలో కూర్చుంటారు. అంటే ఆత్మజ్ఞానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను. దాని అర్హత ఉన్నవాళ్ళు ఇక్కడ కూర్చొని ఉన్నారు ముందు. ఆ అర్హత ఉన్న వాళ్ళల్లో ముందుగా ఉన్నవారు ఎవరంటే ప్రభంజన సుతే ఆంజనేయ స్వామి వారు, వాయుపుత్రుడు. ఆ తర్వాత మునులు, తర్వాత లక్ష్మణ భరత శత్రుఘ్నులు, వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరంటే వారందరిలోకి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆతృత, తపన, అర్హత ఉన్నవారు ఎవరంటే ఆంజనేయ స్వామి వారు. కాబట్టి బాబాగారు కాలు మీద కాలు వేసుకున్న దాని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన వారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, మహానుభావులు. కాబట్టి దేన్నైనా తెలుసుకోవాలంటే ఒక అర్హత ఉండాలి. అది బంగారమా, బంగారంలా మెరుస్తున్నటువంటి ఇత్తడా అని తెలుసుకోవాలంటే బంగారం పని వాళ్ళు, అంటే ఎవరు, కంసాలి వారికి తెలుస్తుంది. రత్నమా రాయా అని తెలుసుకోవాలంటే రత్నాల వ్యాపారికి తెలుస్తుంది, అందరికీ తెలియదు. ఆ విధంగా సాయినాథుని లాంటి రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ అయినటువంటి ఆ యొక్క సమర్థ సద్గురు సాయిబాబా వారి గొప్పతనము, వారి జ్ఞానము, వారి శక్తి తెలియాలంటే దానికి కూడా కొంత సాధన, సంపత్తి, పూర్వజన్మ సుకృతం, పూర్వజన్మ జ్ఞానం, ఈ జన్మలో చేసుకున్న పుణ్యం ఎన్నో కలిస్తే అవతార పురుషుల్ని, మహాత్ముల్ని గుర్తించే జ్ఞానం ఉంటుంది. అవధూతలను అందరూ గుర్తిస్తారా? అవధూత, పిచ్చివాడు ఇద్దరు ఒకే రకంగా ఉంటారు. కానీ అతను అవధూతాన్ని గుర్తించాలంటే మళ్ళీ నీ దగ్గర కొంత జ్ఞానం ఉండాలి, అర్హత ఉండాలి. ఆ విధంగా సాయినాథుల వారు కాలు మీద కాలేసుకున్నది ఊరికే వేసుకోవాలా, అలాగని ఎప్పుడు వేసుకోవాలా. ఆయనేం అహంకారి కాదు కాలు మీద కాలేసుకొని కూర్చోడానికి. నానావళి అనే ఒక పిచ్చివాడు లాంటి భక్తుడు వచ్చి, ఏ పకీర్ లేయ్ అనంటే లేచిపోయాడు, పక్క జరుగుంటే పక్క జరిగాడు. ఆయన కూర్చున్న ఆ బండ మీద ఆ పిచ్చివాడు పోయి కూర్చొని కాలు మీద కాలేసుకొని బాబాగారిని ప్రశ్నలు అడిగితే చిన్నపిల్లవాళ్ళలాగా సమాధానాలు చెప్పాడు. జవహరాలి అనే ఒక కపట గురువు వచ్చి, నువ్వు నా శిష్యుడు అబ్బాయి అని అంటే వెంటనే కాదనకుండా అతనికి సేవలు చేశాడు. తన భక్తులను ఉద్దేశించి, నేను
మీ పాదాలను దర్శించటంతో నా జన్మ ధన్యమైంది. నేను మీ సేవకుడిని, మీ అశుద్ధంలో ఒక పురుగులాంటి వాడిని అని బాబాగారు సవినయంగా చెప్పాడు తన భక్తులతో. అది బాబాగారి నిరహంకారం. మహల్సాపతిని పాదాలు పట్టుకునేవాడు, పాదాలు ఒత్తేవాడు. మహల్సాపతి తన భక్తుడి పాదాలు ఒత్తేవాడు. తాత్యా వీపు తోమేవాడు, వీపు రుద్దేవాడు, ఒత్తేవాడు, సేవలు చేసేవాడు. అది బాబాగారి నిరహంకార తత్వం. ఆయన అహంకారంతో కాళ్ళ మీద కాలేసుకోవాలని అనుకున్నట్టుగా. గురువులు అనుకోగా ఉంటారు, నమ్రతగా ఉంటారు, కాళ్ళ మీద కాలేసుకొని ఎవరు కూర్చోరు అని చెప్తుంటావు కదా. బాబాగారు అహంకారంతో కాళ్ళ మీద కాలేసుకోవాలా, కాళ్ళు నొప్పి పెట్టి కాళ్ళు మీద కాలేసుకోవాలా. నేను ఆత్మజ్ఞానిని, ఆత్మస్వరూపుణ్ణి, సిద్ధపురుషుణ్ణి, అవతార పురుషుణ్ణి. ఎవరికైనా ఆత్మజ్ఞానం కావాలంటే కను రెప్పపాటు కాలను ప్రసాదించగల సర్వశక్తిమంతునిరా, నా అసలు స్వరూపాన్ని, తత్వాన్ని అర్థం చేసుకోండిరా అని కాళ్ళ మీద కాలేసుకొని దానికి సంబంధించిన ఒక అధ్యాయమే ఉంటుంది సచ్చరిత్రలో. ఆయన ఊరికే కాళ్ళ మీద కాలేసుకోవాలా. ఆ బొటన వేలుకి 2 వేళ్ళు కూడా ఇలా పెట్టి ఆ బొటన వేలుని మధ్యలో పెట్టి చూపించాడు. దాని గురించి వర్ణించాడు హేమాడ్ పంత్ గారు. మీ అహంకారాన్ని నా బొటన వేలుకి సమర్పించినప్పుడు, మీరు నాకు శరణాగతి చేసినప్పుడు మీ అహంకారం చచ్చిపోతే అప్పుడు మీకు ఆత్మజ్ఞానం అంటే అర్థమవుతుంది. అహంకారం ఉన్నంత వరకు ఆత్మజ్ఞానం ఎవరికి అర్థం కాదు. అహంకారమే ఆత్మకు అడ్డుపడుతున్నటువంటి పెద్ద అడ్డుగోడ. కాబట్టి గురు మార్గం ఆత్మజ్ఞాన మార్గం. కాబట్టి ఆత్మజ్ఞానం కావాలనుకున్న వారు అహంకారాన్ని గురుపాదాలకు సమర్పించి అహంకారం లేకుండా ఉండగలిగితే వారికి ఆత్మజ్ఞానం అర్థమవుతుంది. కాబట్టి అది గురు శిష్య సంబంధానికి సంబంధించినటువంటి విషయం. అది నీలాంటి వాడికి ఎందుకు, నీకేం సంబంధం అది? బాబాగారు మాట్లాడితే కాలు మీద కాలు వేసుకుంటాడా, కాలు ఎక్కడన్నా వేసుకోమను. ఇలా పిచ్చి పిచ్చిగా వ్యాఖ్యానాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. తెలియకపోతే తెలుసుకో. చాగంటి కోటేశ్వర గారు లాంటి మహానుభావుడు బాబాగారు కాలు మీద కాలు వేసుకున్న దానికి ఒక చక్కటి వ్యాఖ్యానం ఇచ్చాడు. జ్ఞాని కాబట్టి, మహానుభావుడు కాబట్టి ఆయనకి అది అర్థమైంది. నీకు ఎలా అర్థమవుతుంది? అలాగే హేమాడ్ పంత్ మహాశయుడు సచ్చరిత్రలో బాబాగారి కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న విధానం, దానికి ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఇచ్చాడు. అది భక్తులకు అర్థమవుతుంది. నీకు ఎలా అర్థమవుతుంది? ద్వేషం ప్రేమ, ద్వేషం భక్తి, ఈ రెండు పరస్పర తూర్పు పడవలను ఎలా కలుస్తాయి? భగవంతుడి దగ్గర, గురువు దగ్గర శరణాగతి చేసి భక్తితో ప్రార్థన చేస్తే ఆయన తత్వం అర్థమవుతుంది, ఆయన అనుగ్రహం లభిస్తుంది. నువ్వు ద్వేషిస్తూ బాబా తత్వం అర్థం కావాలండి. అసలు నీకు ఏం సంబంధం? బాబాగారు కాళ్ళ మీద కాలేసుకుని కూర్చొని నీకు వచ్చిన నష్టం ఏంటి? నీ ఇంట్లోకి వచ్చి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చోలేదు కదా, ఆయన గుడిలో కదా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నాడు. అక్కడ ఉన్న పూజారి గారికి అభ్యంతరం ఉండాలా, కమిటీ మెంబర్లకు అభ్యంతరం ఉండాలా? కమిటీ మెంబర్లు ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉంటారు కదా. మేము ప్రెసిడెంట్, సెక్రటరీలు బాబాగారు, మీరేంటి కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నారు అని వాళ్ళు అనాలి, లేదా పూజారి గారు అనాలి. ఏమయ్యా నువ్వు కాలు మీద కాలేసుకుంటేప్పుడు తీసేటప్పుడు మాకు తగులుతుంది అనాలి. వాళ్ళకెవ్వరికి లేని అభ్యంతరం నీకెందుకు అబ్బాయి? అసలు నీకేమి సంబంధం? నువ్వు బాబాకు సంబంధించిన భక్తుడి కాదు, బాబా గుడికి రావు. ఆయన కాలు వేసుకుంటేప్పుడు తీసేటప్పుడు నీకు తగిలేది లేదు, నీకెందుకు? ఇలా అర్థం పర్థం లేని విషయాలు మాట్లాడుతూ లిటికేషన్స్ క్రియేట్ చేస్తూ సాయి భక్తుల చేత శాపనార్థాలు పెట్టించుకోవడం నీకు అవసరమా? అందుకని మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మహాత్ముల గురించి, సాధు సత్పురుషుల గురించి మాట్లాడేటప్పుడు, గురువుల గురించి మాట్లాడేటప్పుడు కొద్ది గౌరవప్రదంగా మాట్లాడటం నేర్చుకో. సాయిరామ్.